నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరికలు. జగన్ విధ్వంస పాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్. వెనుకబడిన రాష్ట్రాలైన పారిశ్రామికవేత్తలు తరలి వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న లోకేష్. తూర్పులో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. 3 పార్టీల కూటమిని గెలిపించేలా కృషి చేయాలని నేతల పిలుపు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. జీటీ రోడ్లో పశ్చిమ టీడీపీ ఎన్నికల కార్యాలయం. గల్లా మాధవికి అభినందనలు తెలిపిన నేతలు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మరోసారి హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమమైనా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో ప్రచారంలో పాల్గొనకూడదని ఫ్లయింగ్ స్క్వాడ్లు కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. సివిజిల్ యాప్ ద్వారా నమోదైన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. హింసరహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి. వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫార్మేషన్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. సివిజిల్ యాప్లో మనము విదిన్ 100 minutes యాక్షన్ 100 minutesలో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. That is the fastest action which can be taken by anybody. So last 3 days lo 3.39 crore worth seizures ee flying squad teams dwara, police dwara, excise dwara cheyadam jarigindi. Aa 3.39 crores lo 1.6 crore liquor undi, 80 lakh cash undi, remaining drugs tarvata freebies itlanti unnai. Volunteers tarvata కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్. పిఎం ప్రోగ్రామ్ అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. But that is already under the consideration of Home Ministry. So nenu kuda I'll send it to, because I have sent it to the government to take appropriate action in this. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్క ఛాన్స్ మాయలో పడి వైసీపీని గెలిపించినందుకు 5 కోట్ల మంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. విధ్వంసంతో మొదలైన జగన్ పాలన ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని చెప్పారు. ఏపీకి తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతామనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు రావడం బాధాకరమన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని లోకేష్ తెలిపారు. ఇంకా మంగళగిరికి వచ్చేగల 2019లో 21 రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డా.
చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. దానివల్ల ఆనాడు 5,350 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనున్నా, ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా. మీ అందరికి వర్తించదు కానీ దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశా. ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటీ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. చిన్నదే, నేను పెద్ద కంపెనీ అని నేను అనట్లా, కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది. సో కసితో, ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నా. మీరందరూ చూస్తుంటారు, చేనేతలు ఆదుకునేదానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్శాల ప్రారంభించాం. చేనేతలుగా వాళ్ళ వృత్తి చనిపోతుంది, వాళ్ళని ఆదుకోవాలని అది ప్రారంభించాం. ఇప్పుడు ఏకంగా టాటానే కాదు ఇతర పరిశ్రమలతో కూడా మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్. ప్రజలకు మంచి చేస్తే ఓటు వేయండి అని అడిగే ధైర్యం జగన్ కు మాత్రమే ఉందని వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. అన్ని వర్గాలకు సమాన రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఏకైక నాయకులు జగన్ మాత్రమే అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఎంపీ అభ్యర్థి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య మాట్లాడుతూ ఎన్నికలపై జగన్ కు ఉన్న ధైర్యం ఇతర పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. డబ్బు మూట బరువులను బట్టి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక ఎన్ఆర్ఐని తెచ్చారని, ఆయనకు స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేదన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే పరిస్థితి ఉందన్నారు. గత టీడీపీ ఎంపీ జిల్లాలో ఒక్కసారి కూడా కనిపించలేదని, వ్యాపారవేత్త అయిన ఎంపీ కనీసం ఒక్క కంపెనీ కూడా జిల్లాలో పెట్టేందుకు కృషి చేయలేదని ఆరోపించారు. అవసరమైతే గన్తో అయినా కాలుస్తా అని మాట్లాడే ఎన్ఆర్ఐ ఇక్కడ అమెరికా గన్ కల్చర్ లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గత అవినీతి చరిత్ర గురించి తెలుసుకుని పెమ్మసాని మాట్లాడాలన్నారు. జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తిగా రానున్న రోజుల్లో జిల్లాకు పరిశ్రమలను తెచ్చే కృషి చేస్తానన్నారు. నగరంలో ఫ్లైఓవర్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జీల నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. జిల్లాకు చిల్లీ బోర్డును తెచ్చేలా కృషి చేస్తామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. గుంటూరు పార్లమెంటరీ కూడా అభ్యర్థి ఎలాంటి వాడు మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు. ఆ ఎన్ఆర్ఐకి స్థానికంగా అక్కడ ఏమున్నాయో తెలియదు. ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయటం వరకే, ఆ స్క్రిప్ట్ చదవటం వరకే తప్ప ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ స్థానికంలో ఏవైతే ఉన్నాయి ఎవరెవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి. డబ్బుల మూట బరువును బట్టి ఇవాళ ఇక్కడ ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు. మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూసుంటారు. నేను ఎవరికి భయపడను, అవసరమైతే తుపాకీతో కాలుస్తానంటాడు. ఎవరు భయపడమన్నారు? తుపాకీ కల్చర్ అమెరికాలో ఉండొచ్చు, కానీ గుంటూరులో ఉన్నది గుంటూరు మిర్చి కారం. ఇక్కడ నేను ఇక్కడ స్థానికంగా ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే దాంట్లో నేను పనిచేస్తాను. ఎందుకంటే మిర్చి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది కాబట్టి చిల్లీ బోర్డు స్పెషల్గా ఏదైతే స్పైసెస్ బోర్డులో నుంచి చిల్లీ బోర్డుని గుంటూరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నెహ్రూ నగర్ లో జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3 పార్టీలు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటేనన్నారు. 3 పార్టీల కార్యకర్తలు కూటమిని గెలిపించేలా కృషి చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాలపై తమ స్టిక్కర్లు వేసుకుందన్నారు. ఓటమి భయంతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నేరెళ్ల సురేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, జనసేన మహిళా నాయకులు మల్లిక, పాకనాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ కార్యకర్తగా భావిస్తూ, వారందరి కూడా నా సోదరులుగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, ఎటువంటి
ఆలోచన చేసినా కూడా పెద్దల సహకారంతోనే ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాకు సీటు రాకపోయినా కానీ మా తోటి సోదరుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారికి మేము ఎట్లా అయితే అధికారంలోకి వస్తే అది మాకు సీటు కనుక వస్తే ఎట్లా వస్తే మేము ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా సోదరుడికి కూడా సహాయం చేసి ఆయన్ని కూడా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మేము జనసేన తరఫున తెలియజేస్తున్నాం. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కేవలం కుటుంబ పార్టీ, కుటుంబ వారసత్వాలు వారి ఆధిపత్యంతో ఇక్కడ చలాయిస్తూ వారి జీవనం గడుపుతున్నారు తప్పితే ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలనేది కూడా పట్టించుకోలేదు. ఇదే ప్రాంతంలో నీటి కలుషితం జరిగి డయారియాతో చనిపోతే మరి ఈ ప్రజాప్రతినిధి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారని కూడా మీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పార్టీ కార్యాలయాన్ని జీటీ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంను టీడీపీ సీనియర్ నాయకులు మాకినేని పెదరత్తయ్య ప్రారంభించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిట్టిబాబు, మాని, సుకువాసి శ్రీనివాస్, రావిపాటి సాయి ఇతర నాయకులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేశారు. వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పిడుగురాళ్ల మాధవి తెలిపారు. రాష్ట్రాభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. తనకు నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. एमएलए माधवी साहबा को अच्छी ज्यादा फरमा పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ నన్ను ఆశీర్వదించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. రాక్షస పాలనని అంతం చేసి మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రతి ఒక్కరిని సవినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు మీ సూచనలతో, సలహాలతో, మీ గైడెన్స్తో నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ వెంట నేను సదా ఉంటాను అని ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే వేసి రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగం కావాలని కోరుకుంటున్నాను. రేపటి రంజాన్ వేళలు సెహరీ ఉదయం 4:55 ఇఫ్తార్ సాయంత్రం 6:24 వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నారు. సంక్షేమ పథకాల అమలు కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. వైసీపీ గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యతో కలిసి శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రత్యక్షంగా ఏకమై పరోక్షంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయన్నారు. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో గోడలపై గీతలు, నక్సలిజం పూర్తిగా కనుమరుగైందన్నారు. మరో 20 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసేలా కృషి చేస్తామన్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా తెలుగుదేశం, ఎందుకంటే మనం చూసాం, మొదట ఒంటరిగా పోటీ చేస్తామన్నారు, తర్వాత జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళ 3 పార్టీలు కలిపి ఒక పక్క పోటీ చేస్తూ ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు తన వ్యూహ రచనతో కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని సిపిఐ, సిపిఎం లాంటి పార్టీల్ని మరో పక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేయడానికి వాళ్ళని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి పార్టీగా ప్రజల హృదయాలలో ఏ విధమైనటువంటి స్థానం సంపాదించుకొని
ఎందుకంటే గెలుపుకి ఎదురు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా ఇవాళ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు. మీరు చూసారో లేదో, మరి గోడల మీద ఈరోజు రాతలు లేవు. ఏమని లేవయ్యా అంటే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం. ఎందుకంటే వీరే జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ విప్లవాద్యులు. ఏ సమాన హక్కుల కోసం మానవ పోరాటాలు ఇంతకుముందు జరిగాయో అలాంటి నక్సలిజం రూపుమాపి వీరే సంక్షేమాద్యులు అవటం వల్ల పేద సాదా ప్రజానీకానికి సమాన హక్కులు, మానవ హక్కులు అంటే విద్యా వైద్యం సక్రమంగా అందే పరిస్థితుల్లో వారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కనుక నక్సలిజం కూడా రాష్ట్రంలో అంతరించిపోయింది. మరి మనం చూస్తూ ఉంటే ఢిల్లీలో బయలుదేరి ఎవరైనా సంక్షేమ రాజ్యం అని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తే అది డైరెక్ట్గా వచ్చి తాడేపల్లిలో ఆంధ్ర రాష్ట్రంలో ఆగే పరిస్థితి. ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే మా బలం అన్నిసార్లు పెరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడ కూడా మాకు తగ్గుతా రాలేదు. ప్రజలు నిజంగానే మేము ఎప్పుడు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం ఎప్పుడు చేసుకోవాలి, ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇంకా మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175కి 175 మీరు చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అలాగే గుంటూరు జిల్లాలో మేము 7 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని వచ్చే విధంగా కృషి చేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు కానీ, ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే సాధ్యం. మేమందరం కూడా ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి చూపిస్తాము. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న. అందుకనే మరి ప్రజలందరి స్పందన కూడా చాలా బాగుంది. వారు మాకు మద్దతుగా మాలో మమైకమైపోయి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్ళిన మాకు తెలియజేస్తున్నారు. నాడు నేడు కానివ్వండి, విద్యార్థి వసతి దీవెన కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇంకా చేయూత, ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని మాకు తెలియజేశారు. పిడుగురాళ్ల మాధవి భారీ మెజారిటీతో గెలుపుకు తెలుగు యువత విభాగం సైనికుల మాదిరిగా నిర్విరామ కృషితో గుంటూరు పశ్చిమ సీటును చారిత్రక విజయాన్ని అందిస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడిన పిడుగురాళ్ల మాధవి గుంటూరు పశ్చిమ ఎన్నికల కార్యాలయం జీటీ రోడ్ నందు ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి మాధవి విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అభ్యర్థి విజయంతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎంపీ పెమ్మసాని మరియు 7 అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సాయికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు పూసల శ్రీనివాస్, షేక్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కోలా మల్లికార్జునరావు, తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామకృష్ణ, శేషాద్రి సాంబశివరావు, బుల్లా కుమార్ బాబు, సన్నపు ఆదిత్యారెడ్డి, కళ్యాణ్, శ్రీధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, గొల్ల మాధవ్ గారు, పిడుగురాళ్ల మాధవ్ గారు ఈ రోజు నూతన ఉత్సాహంతో ఈ యొక్క ఇటీవల తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడిన గల్లా మాధవి గారు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత కమిటీ సభ్యులు, అలాగే యువత, విద్యార్థులు, పార్టీ అభిమానుల సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేయడం జరిగింది. గల్లా మాధవి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజయం సాధించే దిశగా ముందుకెళ్తారు. అందులో తెలుగు యువత విభాగం కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నిర్విరామ కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును కానుకగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంగా నిద్రలేని సైనికుల మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఒక భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పశ్చిమ సీటు గెలవబోతుందని చెప్పి ఆశాభావం చేస్తాం. ఏటుకూరు బైపాస్ రోడ్లోని శ్రీ లక్ష్మీ కాటన్ మిల్లును అక్రమంగా మూసివేయటాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆందోళన చేపట్టింది. కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఏఐటీయూసీ నాయకులు చినాంజనేయులు, మాల్యాద్రి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. గత 16 ఏళ్లుగా మిల్లును నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను స్వలాభం కోసం యాజమాన్యం రోడ్డున పడేసిందని మాల్యాద్రి మండిపడ్డారు. బాగా పనిచేశాయి, కార్మిక చట్టాలు కార్మిక సంక్షేమం కోసం పనిచేశాయి. ఇప్పుడు ఆ చట్టాలను కూడా పక్కన పెట్టి యాజమాన్యానికి అనుకూలంగా వెళ్లే పరిస్థితులు మన ఆందోళన చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. మేస్త్రి కోటేశ్వరారు అదే నమ్ముకొని 16 మందితోటి 16 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. బైపాస్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ కాటన్ జిన్నింగ్ మిల్లు టీఎంసీ అది 16 సంవత్సరాలుగా 16 మంది ముఠా కార్మికులు, ఫిట్టర్లు, ఆయిల్ మెన్లు, స్త్రీ కార్మికులు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మిల్లు మూసివేస్తూ ఏ రకమైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా దేవరశెట్టి కోటేశ్వరరావు, దేవరశెట్టి కృష్ణమూర్తి గారు మొండి వైఖరి అవలంబిస్తూ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్న సందర్భంగా ఇవాళ కార్మిక ప్రదర్శన జరిపి నిరసన తెలియజేస్తా ఉన్నాం. గుండెపోటుతో మరణించిన టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావుకి టీడీపీ నేతలు నివాళులర్పించారు. జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు చిత్రపటానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోళ్ల రామాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు లేని లోటు పార్టీకి తీరనిదని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, కంచొల్ల శివరామయ్య, మల్లె ఈశ్వరరావు, కందుకూరి వెంకట్, భట్రాజు హనుమంతరాజు, గట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు, మాజీ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గుంటుపల్లి నాగేశ్వరరావు గారు హఠాత్తుగా దైవ సన్నిధి చేరటం చాలా దురదృష్టకరం. పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్తగా, నాయకుడిగా, బడుగు బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించే నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు గారు. జైహో బీసీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించట్లోనూ తన సామాజిక వర్గమే కాదు బీసీలో అన్ని సామాజిక వర్గాలకు ఆత్మీయమైన నాయకుడిగా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఉషోదయ సూపర్ మార్కెట్ 30వ బ్రాంచ్ను మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో నేడు ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త యుగంధర్ ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ను పైనీర్ సంస్థల అధినేత చుక్కపల్లి రమేష్, క్రెడాయి చైర్మన్ శివారెడ్డి, డాక్టర్ రమాబాల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉషోదయలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరలలో నాణ్యమైన వస్తువులను అందించడంలో ఉషోదయ సూపర్ మార్కెట్ ముందుంటుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆదరణ పొందుతున్న ఉషోదయ సూపర్ మార్కెట్ రానున్న రోజుల్లో 50 బ్రాంచులకు విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఉషోదయ అంటే ఇంతకు ముందు కూడా విజయవాడలో నేను 2-3 బ్రాంచ్లు చూశాను. అక్కడ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తూ నేను చూశాను. ఇప్పుడు కూడా షాప్ అంతా తిరిగి వస్తే కూడా అన్నీ కూడా సరుకులు కానీ ఏదన్నా కూడా ఫ్రూట్స్ కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి స్టోర్స్ ఇంకా రావాలని, స్టోర్స్ని ప్రజలు ఎంతో ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. యుగంధర్ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను, దీని ఓనర్ యుగంధర్ గారికి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియపరుస్తాను. చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్, దాదాపు ఒక 1000 పైన అపార్ట్మెంట్స్ వచ్చి ఏరియా అంతా కూడా మంచి సూపర్ మార్కెట్ లాగా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మా ఫ్రెండ్ స్వరాజ్ గారు చెప్పగానే వాళ్ళ అల్లుడి చేత బిల్డింగ్ కట్టించి యుగంధర్ ఇక్కడ పెట్టాల్సిందంటే లేదన్నా నేను అవుట్స్కట్స్లో పెడతాను, టౌన్లో పెట్టినట్టు కాదు ఈ ఏరియా పెట్టాలి నువ్వు అని చెప్పి బలంతో తీసుకొచ్చి చేసినందుకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన రాఘవేంద్రకి, స్వరాజ్ గారికి, అడగంగానే స్టార్ట్ చేసి యుగంధర్కి వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలో యుగంధర్ 50వ బ్రాంచ్ ఓపెన్ చేయాలని
ఆశిస్తూ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని. ఎందుకంటే మంచి రేంజ్ అన్నీ ఉన్నాయి, టాయిలెటరీస్ నుంచి డ్రై ఫ్రూట్స్, రైస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా కావాలంటే కూడా స్టోర్ మేనేజర్కి అడ్వైస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చేస్తున్నారు కాబట్టి. మాకు బంధువు ఆత్మీయులైన యుగంధర్ గారు ఇక్కడ 30వ బ్రాంచ్ ఉషోదయ సూపర్ మార్కెట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన స్వయం కృషితో ఇంత దూరం వచ్చారు. నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తే ఎప్పటికూ దినదిన ప్రవర్ధమానం అవ్వచ్చు అని నిరూపిస్తున్నారు. రమేష్ గారు అన్నట్లు ఇలాగే మన గుంటూరు ప్రజలందరికీ తన నిజాయితీపరమైన వ్యాపారంతో అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మా మహిళ రమేష్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మేము అనుకున్న దానికంటే మంచి బిజినెస్ చేయగలమని ఆలోచిస్తున్నాము. క్వాలిటీ సరుకులు, నాణ్యమైన సర్వీసు ఇవ్వగలమని మేము భావిస్తున్నాము. మా మహిళా కస్టమర్లు మెయిన్ చాలా సంతృప్తిగా ఉంటారని మేము భావిస్తున్నాము. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేసామండి. బెల్లంకొండ మండలంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నగరపాలక కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ఎంసీసీ, స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీం, వీడియోగ్రాఫ్ వ్యూయింగ్ టీం, అకౌంట్స్ ఎక్స్పెండిచర్ టీంలతో కమిషనర్ కీర్తి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, డీఆర్ఓ పెద్ది రోజాతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలలో వాలంటీర్లు పాల్గొనకూడదని అన్నారు. లాడ్జీ సెంటర్ బ్రహ్మం గారి వీధుల్లో ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాన్ని మంత్రి విడుదల రజని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఉమ్మడోజు నాగేశ్వరాచారి, కళ్యాణ మండప నిర్మాణ కమిటీ సభ్యులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాయకుడిగా చరిత్రలో చీకటి అక్షరాలతో చంద్రబాబు మిగిలిపోతారని దుయ్యబట్టారు. ప్రగతి నగర్లో ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ది పొందిన వారికి వివరిస్తూ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తూర్పు నియోజకవర్గంలో తనని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏకమొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 10 రోజులు మాత్రమే ఉందందున పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి కోరారు. సెలవు రోజుల్లో కూడా జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లతో పాటుగా భారత్పేటలోని 140, పెద్దపల్కూరు రోడ్లోని 106, వసంతరాయపురంలోని 148వ వార్డు సచివాలయాల్లోని క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరికలు. జగన్ విధ్వంస పాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్. వెనుకబడిన రాష్ట్రాలైన పారిశ్రామికవేత్తలు తరలి వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న లోకేష్. తూర్పులో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. 3 పార్టీల కూటమిని గెలిపించేలా కృషి చేయాలని నేతల పిలుపు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. జీటీ రోడ్లో పశ్చిమ టీడీపీ ఎన్నికల కార్యాలయం. గల్లా మాధవికి అభినందనలు తెలిపిన నేతలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.